మాటతో పాటతో తన అద్భుతమైన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించిన అద్భుతమైన కళాకారుడు, మా సోదరుడు, మా అందరికీ ఆప్తుడు, చిరకాలం మన గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు వేదా సాయిచంద్ గారు. ఇవాళ సాయి పాట, సాయి మాట మొత్తం తెలంగాణను ఏ రకంగానైతే ఉర్రూతలూగించిందో భవిష్యత్తులో కూడా తమ్ముడి పేరు మీద వారి కుటుంబం కోసం ఎల్లవేళలా మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే అండగా నిలబడ్డామో భవిష్యత్తులో కూడా ఉంటాం. తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీడీలు, పుస్తకాలు, సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తమ్ముడి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ఎల్లవేళలా మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మళ్ళొకసారి వారి తండ్రి గారు ఇక్కడే ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సాయిచంద్. లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు. అంత గొప్పగా ఏ పాటలు రాయాలన్నా అటు రసమై బాలకృష్ణ గారు, సాయిచంద్ గారు కేసీఆర్ గారికి కుడిభుజంగా, ఎడమ భుజంగా ఉంటూ ప్రతి పాటలో, ప్రతి మాటలో, ప్రతి సభలో ఇద్దరు కూడా అద్భుతమైనగా మరి ఎంతో చేతోడుగా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కేసీఆర్ గారు అడుగులో అడుగేస్తూ సాయిచంద్ గారు చాలా చక్కగా మరి ఆయన కాంట్రిబ్యూషన్ మాటలో చెప్పలేనిది మనం వెలకట్టలేదు. నిజంగా పెద్ద పెద్ద సభలో సాయిచంద్ మాట్లాడుతుంటే నేను చూసేవాడిని. ఇందాక మీరు అందరూ అన్నట్టు ఆ శివుడా అనే పాట పాడితే ముందు కూర్చున్నటువంటి వేల లక్షల మంది కళ్ళల్లో నీళ్లు రాలుతుంటాయి. కంటి రాతి బొమ్మల్లో పాట సాయి పాడుతుంటే అక్కడ కూర్చున్న మాట సాయి కృషి ఎప్పుడు కూడా ఈ ప్రజలు, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం మర్చిపోదు. నిజంగా సాయి ఆయన కళలు ఉండేది. చట్టసభల్లో అడుగు పెట్టాలనే కళ సాయిచంద్లో ఉండేది. తప్పకుండా ఆయన అడుగు పెట్టాడు, కేసీఆర్ గారు ఆయనకు అవకాశం ఇస్తారని కూడా నేను ఎప్పుడూ సాయికి చెప్పేవాడు. కానీ దురదృష్టం ఈ రకంగా సాయిని వెంటాడుతుందని, మరి ఎంతో నిబద్ధత కలిగిన వాడు, కష్టం చేసేటువంటి వాడు, మరి ఎందుకు దేవుడు ఆ రకంగా సాయం తీసుకుపోయాడు. కానీ ఒక గొప్ప నాయకుడిని, ఒక గొప్ప కళాకారుడిని ఇలా బీఆర్ఎస్ కుటుంబ మొత్తం కూడా కోల్పోయింది. ఈరోజు సాయి లేని లోటు. మొన్న ఎన్నికల సభ జరుగుతూ ఉంటే ప్రతి చోట కూడా సాయి చెంది లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అయ్యో సాయి ఉంటే ఎంత బాగుండే, సాయిని ప్రతి సభలో కూడా గుర్తు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అది ఏది ఏమైనా సాయి మరి పాపం నిస్వార్థంగా సాయిచంద్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు. తాను నాయకుడు అవుతాడనో, రాష్ట్రం ఎప్పుడు వస్తుందో తెలియని రోజుల్లో కూడా సాయిచంద్ ఈ రాష్ట్రం రావాలి, నా జాతి బాగుపడాలి, నా ప్రజలకు మేలు జరగాలి అని ఆయన ఎంతో నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ చాలా కష్టపడి పనిచేస్తారు. మరి అలాంటి సాయి ఈరోజు మనందరం కూడా ఒక సంవత్సరం అయిందంటే నిజంగా చాలా బాధ కలుగుతా ఉన్నాం, నమ్మలేకపోతా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.